శ్రీకాళహస్తిలోని శివనాథపురం వద్ద నిర్మించిన టిట్కో గృహాల ఇళ్ల తాళాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ నేడు గృహప్రవేశాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే తన తండ్రి గోపాలకృష్ణారెడ్డి చిరకాల వాంఛని నేటితో పూర్తయిందని, విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి గత ప్రభుత్వంలో పేదవాడికి ఇల్లు కట్టించివ్వడానికి ఆనాడు మేనమేషాలు లెక్కించాడంటూ మాజీ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తిలో సొంత ఇళ్లలోకి 1648 మంది అడుగుపెడుతున్న పేదల కళ్లలో ఆనందం చూడడం అదృష్టంగా భావిస్తున్నారని, ఇంకా ఇళ్లు కావాల్సిన నిరుపేదలకు త్వరలోనే శాశ్వత గృహాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య 8,19,853 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 21 నెలల్లో పేదలకు ఇళ్ల పంపిణీ ఇది రెండోసారి. గత ఏడాది నవంబర్లో 3 లక్షల మందికి ఇళ్లు అందించాం. ఇప్పుడు 2.50 లక్షల మంది ఒక్కరోజే గృహప్రవేశాలు చేశారు. ఇది ఓ చరిత్ర. 2029 నాటికి ఇల్లు లేని ప్రతి ఒక్కరిని సొంతింటి వారం చేసే బాధ్యత నాది అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా కష్టాలు కష్టాలు కష్టాలు. చాలు 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 సైడ్ వచ్చే బాబు, సైడ్ వచ్చే మా ఇంటికి వెళ్ళా ఓనరమ్మా. అమ్మ ముందుగా అమ్మ ముందు మా ఇంటికి వెళ్ళా ఓనరమ్మా. బాబు గారు లొకేషన్ పవన్ కళ్యాణ్ పంపిస్తారు. ఆయనే గుర్తొస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మొహంలో చిరునవ్వు, ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం. 2017 కళ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వారి అప్పుడు ఉన్నప్పుడు నా బాగా గుర్తు. నేను నారాయణన్న అప్పుడు మంత్రి ఉన్నారు. తర్వాత నాన్నగారు కూడా అప్పుడు ఆరోగ్యం బాగాలేని పరిస్థితి ఉంది. అప్పుడు అందరం వచ్చి టిట్కో ప్రారంభించి కొబ్బరికాయ కొట్టాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ రోజు అన్నాడు, నాయన అరే నేను రేపు ఉంటానో ఉండనో తెలియదు, కానీ ఇది మాత్రం ప్రతి ఒక్క పేదవాడికి చెందాలి, ఎక్కడ కూడా దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగకూడదు. అందరూ కూడా ఇల్లులు ఎవరైతే 50,000, 20,000, 5,000, లక్ష కట్టున్నారో ప్రతి ఒక్క పేదవాడికి ఈ ఇల్లు చెందాలి అని మాట ఇచ్చి అడిగాడు. ఈరోజు ఆ గర్వంగా నాకు కలుపుకుంటున్నందుకు ఈరోజు ఆ మాట నెరవేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు భవానీ ప్రసాద్ గారికి, కమిషనర్ గారికి, అట్నే దేవికా మేడం గారికి, కోలా ఆనంద్ గారికి, మాకు ఇక్కడ ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా.
ఏం చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు. పైగా మనకి ఇల్లు లేకుండా ఎన్నో కష్టాలు పడి మన పిల్లల్ని చదివించుకొని, కొంతమంది పిల్లలు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో, కొంతమంది వృద్ధులైపోయి బాబు ఒక్కడికి ఆపమాలి, ఒక్కడికి ఆపండి ప్లీజ్, అయిపోయిన తర్వాత మరి ప్రతి ఒక్క చేతులు పెడతారని చెప్పి ఈరోజు నేను మీ మనసులో మాటిస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇంకా ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడతో ఆగదు, ఈ ప్రస్థానం ఇక్కడతో ఆగదు. నేను ఈరోజు మళ్ళా మాటిస్తున్నాను, ఎవరైతే ఇల్లు లేకుండా ఊర్లలో కూడా పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కడికి 3 సెంట్ల భూమి ఇచ్చే కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నాం. అట్టే టౌన్ లో ప్రతిసారి అందరం వస్తున్నాం, ఎలక్షన్లలో మాట్లాడుతున్నాం, పోతున్నాం. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను. 3 సిలిండర్ల సంవత్సరానికి ఫ్రీగా ఇస్తున్నాడు, ఫ్రీ బస్సు కల్పించాడు, ఇక్కో ఇండ్లు ఇస్తున్నాడు, డోక్రా లోన్లు ఇస్తున్నాడు, ఇలాగా చెప్పుకుంటూ పోతే అలాగే గోపాలన్న కళల ఇది స్కిప్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే దాన్ని మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. అది ఈ రోజు మళ్ళీ ఓపెనింగ్ చేశారు, వారి పనులే ఓపెన్ చేయించారు. ఇలాంటి ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు పెట్టించారు. ఓకేనా? నమస్కారం. నా పేరు హరియమ్మ. నేను 2017లో 1 లక్ష రూపాయలు కట్టాను. ఈ రోజు గోపాల్ రెడ్డి సారు మాకు పట్టా ఇచ్చారు. బృందమ్మ గారు మాకు ఈ సొంత ఇల్లు, వాళ్ళ అబ్బాయి సుధీర్ రెడ్డి సార్ మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అందరికి సార్కి ఇదైతే సంతోషంగా ఉన్నది మాకు. మేము ఇది కలగానే ఇల్లు పట్టా జరుగుతున్నాము. ఆయన చెప్పినట్టు ఆయన